పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం క్రీం 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 ఓం శాంభవి ఓం చాముండేశ్వరి అకర్షయామి అకర్షయామి. ఈ మంత్రము ఎల్లవేళలా మీరు చదువుకున్నట్టయితే ధన కనక వస్తువానాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతుంది. ఈ చిట్కల అనే గ్రామంకి వచ్చినాం మేము. ఈ గ్రామం లోపల అమ్మవారు చాముండేశ్వరి స్వయంభువై నిలిచిన గ్రామం ఇది. ముందు మృతిక అంటే మట్టితోటి చేసిన విగ్రహం ఉండేది ఇక్కడ. ఆ విగ్రహానికి ఆరాధనలు పూజలు సనాతనంగా పూర్వం నుంచి జరుగుతున్నాయి అమ్మవారి అనుగ్రహంతో. అయితే ఒక అతనికి భక్తునికి ఈ అమ్మవారు కలలో వచ్చి నువ్వు ఇక్కడ శిలా రూపంలో శిలా విగ్రహం చేపించి ఒక మందిరం ఏర్పాటు చేయాలని ఆమె కలలో వచ్చిండు. వస్తే అతను ఆ యొక్క భక్తుడు ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి ఆ యొక్క
మందిర నిర్మాణం చేసిండు. ఇక్కడ ఏ కోరికలు కోరుకొని ముడుపు కట్టుకున్న కంపల్సరీ వాళ్ళకు నెరవేరుతున్నాయి. ఈ చిట్కుల గ్రామం అనేది ఇది ఎక్కడుందంటే ఇది చాముండేశ్వరి దేవాలయము. ఈ గ్రామం చిట్కల మంజీరా నదికి పక్కన ఉంది తూర్పున. ఈ నదికి పూర్వము చాముండ గంగా అనే పేరు ఉండే. అయితే ఈ గరుడ గంధర్వుడు అనే అతనితోటి ఆ గంగా నదిని గంధర్వుని సహాయంతో ఇక్కడ ఉన్న రాజు ఆ రోజులల్లా భూలోకానికి ఆ గంగను పంపించిండు. అదే మంజీరా నది. అయితే పూర్వం ఇక్కడ మట్టితో చేసిన ఈ విగ్రహానికి ఏదైతే నేను చెప్పినో చాముండేశ్వరి తర్వాత చాలా కాలానికి అయితే కులాచార్య వంశస్థుడైన వెంకటరమణాచార్యునికి వెంకటరమణయ్యకు కళలో వచ్చే అమ్మవారు ఇక్కడ ప్రతిష్టంభన చేయమని. ఇప్పుడు చాలా పెద్ద దేవాలయము. ఇక్కడ మనము ఈ చాముండేశ్వరి శక్తిపీఠం, ఇది చాముండి మన మైసూరులో కూడా ఉంది. అయితే ఇక్కడ అమ్మవారు మన దగ్గర లోపల హైదరాబాద్కు మా ఆంధ్రకు మధ్యన ఉన్నది. ఈ అమ్మవారి దేవాలయాన్ని దర్శించుకోండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ముడుపులు కట్టిన వాళ్ళకి తప్పనిసరిగా నెరవేరుతుంటాయి. ఆమె యొక్క అనుగ్రహం అటువంటి శక్తిపీఠం ఇది. ఈ శక్తిపీఠాలలో ప్రతిరూపాలైన శక్తిపీఠాలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఒరిజినల్గా అమ్మవారి ఆభరణాలు పడ్డ శక్తిపీఠం ఏదైతుందో మైసూరులో చాముండి అనే పర్వతం మీద ఉన్నది. అయితే ఆమె అనుగ్రహం, ఆమె కనుచూపు ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా మొక్కిన వాళ్ళకు 100% పనులు అవుతుంటాయి. మీరు వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. అయితే ఇక ఈ గ్రామం ఏదైతే చిట్కల ఉన్నదో ఇది ఈ గ్రామము ఈ ఊరు మంజీరా నది పక్కకు ఉన్నది గ్రామము. గంగరావు అనే పేరు గల ఇతనికి పూర్వం భూలోకంలో ఈ గంగను రప్పించిన ప్లేస్ ఇది ఆ గంధర్వుడు. అయితే పూర్వము ఇక్కడ ఈ మట్టితో చేసిన విగ్రహం కదా, ఇప్పుడు శిలా విగ్రహం ఉన్నది. 12 అడుగుల ప్రమాణంతో ఉంటుంది. అమ్మవారు చాలా తెలిబ్రహ్మగానే ఉంటుంది. అయితే ఈ వెంకటరమణ ఆయన దీన్ని ఇక్కడ ప్రతిష్టాపన అమ్మవారు చేసిండు. ఇప్పుడు గర్భగుడి లోపల తీయకూడదు కాబట్టి మేము బయట కూర్చొని నేను చెప్తున్నా. అయితే ఇక్కడ ఈ మందిరాన్ని ఏంటంటే విగ్రహ ప్రతిష్టాపన ఎప్పుడు జరిగిందంటే 2వ తారీఖు 1వ నెల 83లో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. అంతకుముందు మట్టి విగ్రహము స్వయంభుగా ఉండేది. అయితే ఈ అమ్మకు 18 చేతులతోటి కలిగి ఉంటుంది. సింహ వాహనంతో ఉంటుంది అమ్మవారు. అయితే ఇక్కడ దర్శించిన వాళ్ళకి కంపల్సరిగా ఆమె యొక్క దర్శన భాగ్యంతో ఆమె యొక్క దృష్టితోటి అనుకున్న పనులు అవుతాయి. సంతానం లేని వాళ్ళకు సంతానము, మళ్ళీ వచ్చేసి ధనం లేని వాళ్ళకు అష్టదరిద్రులకు ధనం ఇస్తుంది అమ్మవారు. అంత శక్తి తాంత్రికమైన శక్తి స్వరూపిణి ఈ అమ్మవారు. అయితే సప్త మాతృకలలో ఒకరైన ఈ అమ్మవారు 18 తాంత్రిక దేవతల్లో ఈమె కూడా ఒక 4వ స్థానంలో ఉన్నది ఈ అమ్మవారు. అయితే ఈ గ్రామానికి ఈరోజు నేను ఆ అమ్మవారి అనుగ్రహంతో ఆమె నాకు ఇచ్చిన దివ్యశక్తితోటి ఇవాళ రావాలనిపించింది. వచ్చి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఈ అమ్మవారు గుప్త రూపంలో ఎంతోమంది వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ ఏదైతే కోరికలు నెరవేర్చుకొని ఇంకోరికి చెప్తలేరు. ఇటువంటి శక్తి గల మన కార్యాలు ఏదైతే నెరవేరుతున్నాయో అటువంటి గుళ్ళని 10 మందికి చెప్తే మనకు కూడా ఒక ముక్తి, భక్తి, మనకు కూడా ధర్మం, మనకు కూడా ఆ పుణ్యము, ఆ దర్శన పుణ్యం మనకు కూడా కలుగుతుంది. అయితే ఈ అమ్మవారు ఈ మధ్యప్రదేశ్లో కూడా ఈ అమ్మవారు ఉంది. కాంగ్రా పాలకుల అనే జిల్లాలో తాంత్రిక దేవతగా వెలుస్తుంది. అక్కడ ఏది మధ్యప్రదేశ్లో అక్కడ తాంత్రికులు చాలామంది తాంత్రిక విద్యలు చేస్తుంటారు అమ్మవారి దగ్గర. అట్లా ఈ అమ్మవారు ఎన్నో చోట్లలో ఉన్నది. ఒరిజినల్గా ఆభరణాలు పడ్డ ప్లేస్ మాత్రము ఈ చాముండే పర్వతం మీద ఉన్నది మైసూర్లో. అయితే ఈ మైసూరులో ఇప్పటి వరకు ఆమె రాజులతోటి పూజలు అందుకుంటుంది. ఇప్పటికి కూడా రాజుల వంశస్థులు ఉన్నారు. ఆమెకు దసరా రోజు అక్కడ ఉత్సవాలు చేస్తారు, రథం తీస్తారు. ఈ చాలా వైభవంగా ఏనుగులతోటి అంబారి తీస్తారు అమ్మవారికి. అయితే ఊరిగేంపు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. టీవీలో కూడా వస్తుంది చూడండి, మీకు అందుబాటులో ఉంటే పోవచ్చు కూడా. దసరా రోజు అక్కడ పండుగ ఉంటుంది మనకు కాబట్టి మీరు దసరా రోజు ఆ అమ్మవారిని మీరు టీవీలో దర్శనం చేసుకోండి. పూర్వం మహిషాసురుడు అనేటోడు ఇక్కడ ఏంటంటే ఆ అమ్మవారికి ఆయన బ్రహ్మకు తపస్సు చేస్తాడు. ఏమని, నాకు మరణమే వద్దు, మరణం లేకుండా సాధ్యపడదు అని చెప్పేసి ఆయన చెప్తాడు. మహిషాసుర, ఇది మరణం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, మరణం లేకుండా నీకు వరం ఇయ్యలేనంటే
సరే ఒక వనిత ద్వారా ఆడవాళ్ళతోటి మరణం, ఎందుకంటే ఆడదైతే చంపదు, ఆడది యుద్ధం చేయలేదు అనేది ఆయన దృష్టి అనమాట. అందుకని చెప్పేసి ఆడవాళ్ళతోటి మరణం కోరుకుంటాడు. అయితే బ్రహ్మ ఏం చేస్తానంటే సరే అంటాడు. ఈ మహిషాసురుడు అల్లకల్లోలం చేస్తుంటాడు, దేవతలను కూడా అల్లకల్లోలం చేస్తూ వాళ్ళందరినీ యుద్ధాలకు పోయేసి రాజులను సంహరించుడు, దేవతలను వాళ్ళను బాధపెట్టుడు, ఇలాంటివన్నీ చేస్తుంటాడు. ఋషి పత్నులను భిన్నపరచుడు, యజ్ఞయాగాదులను ధ్వంసం చేసుడు, ఇవన్నీ చేస్తుంటే అప్పుడు ఈ అమ్మవారుని అందరి దేవతలు ఆమెకు శక్తి ప్రసాదించి ఆమెను ఈ యొక్క మహిషాసురుని వధింపజేపిస్తారు. అందుకే ఆ మైసూరు అనేది పట్టణం మహిషాసురుడు పరిపాలించిండు కాబట్టి అది మహిషాసురపురము అసలైతే, అది రాను రాను మైసూరు అయినది. అయితే ఇక్కడ అమ్మవారు చాముండిగా వెలిసినది, చాముండిగా వెలిసింది. ఎందుకంటే చండ ముండ అనే ఇద్దరు రాక్షసులు దేవతలను ప్రజలందరినీ అలకల్లోలం చేసి వాళ్ళందరినీ బాధ పెడుతుంటే ఆమె వాళ్ళిద్దరిని సంహరిస్తుంది. అసలైతే ఆమె అంశతోటే ఆమె యొక్క చెమటతోటే వెళ్ళిన వాళ్ళ చండముండ రాక్షసులు. అయితే ఆ ఇద్దరిని సంహరించినందుకు ఆమె ముండ అనే రాక్షసులను సంపాదించడానికి చాముండి అయింది. చా అంటేనేమో చండ రాక్షసుడు, ముండ అంటేనేమో ముండ రాక్షసుడు, వీళ్ళిద్దరి పేరుతో చాముండి అయింది ఆమె. అయితే ఈ మైసూరులో ఉన్నది చాముండి టెంపుల్, చాముండ పర్వతం మీద ఉంటుంది. మైసూరు నుంచి 13 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది, ఎక్కువ దూరం ఉండదు. ఈసారి మా బెంగళూరు మైసూరు అక్కడ తిరగడానికి పోతే అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శించుకోండి. అయితే ఈ పర్వతం పైన సతీదేవి యొక్క ఆభరణాలు పడ్డాయి. అక్కడ పర్వతం మీద ఇప్పుడు సతీదేవి ఆమె యజ్ఞం లోపల సగం కాలి సగం కాలక ఆమె శరీరాన్ని వదిలేసింది, ఆత్మను వదిలేసింది. శక్తి పంచభూతాలలో కలిపి 18 శక్తులుగా మారిండ్రు, అవే శక్తిపీఠాలు. ఆ 18 శక్తులనే ఈ యొక్క చాముండి పర్వతం మీద వెలిసిన అమ్మవారు ఆమె ప్లేస్లో ఎక్కడెక్కడ ఏమైతే పడ్డాయో, దౌడ పడ్డది ఒకటి, పీర్తులు పడ్డది, పీఠాపురము, అట్లా ఒక్కొక్క ప్లేస్లో పడ్డ దగ్గర ఆమె యొక్క శక్తిపీఠాలు ఏర్పడ్డాయి. ఇక్కడ ఏం పడ్డాయి అంటే ఈ చాముండి పర్వతం మీద, మైసూరు చాముండి పర్వతం మీద ఆమె యొక్క ఆభరణాలు పడ్డాయి కాబట్టి అక్కడ ఆభరణాలు ఉన్న ప్లేస్లో అక్కడ కూడా శక్తిపీఠం ఏర్పడ్డది. చాలా శక్తివంతమైన, నేను కూడా అక్కడ దర్శనం చేసుకున్నా. మీరు అక్కడ బోనోళ్ళు ఇక్కడ రండి. ఈ చిట్కల అనే గ్రామానికి, ఇది నిజామాబాద్ అయింది, జోగిపేట దగ్గర ఉంటుంది, హైదరాబాద్కు జోగిపేట దగ్గర. మీరు నెట్లో కొట్టుకొని కూడా వచ్చి దర్శనం చేసుకోండి. మెదక్ డిస్టిక్ అవుతుంది ఈ జోగిపేట మెదక్ డిస్టిక్ అవుతుంది. ఈ అమ్మవారి దర్శనం చేసుకోండి. ఈ గర్భగుడి ఇదే లోపల తీయనీరు కాబట్టి మేము అంత పరిసర పదార్థాలను చేసినాం. గర్భగుడిలో ఏ విగ్రహాలను మనము షూట్ చేయకూడదు, ఎందుకంటే కాస్మిక్ పవర్ ఉంటుంది అక్కడ, కాబట్టి షూట్ చేయకూడదు. ఈ అమ్మవారిని మేము ఈరోజు ఇక్కడ వచ్చి దర్శనం చెప్పి మీ అందరికీ కూడా దర్శనం చేపిస్తున్నా. రాండి, త్వరలో వచ్చేసి ఇక్కడ అమ్మవారి దగ్గర మీ యొక్క కోరికలు నెరవేర్చుకోండి. అయితే ఇక్కడ ఏంటంటే మీకు అన్ని వసతులు ఉన్నాయి, ఉండడానికి నైట్లో కూడా ఉండడానికి వసతులు ఉన్నాయి. మళ్ళీ 1 నుంచి 2 గంటల వరకు భోజనం ఏర్పాటు ఉన్నది. ఇటువంటి టెంపుల్స్ దర్శనం చేసుకోండి. ఇక మీద నేను మీకు అక్కడ అది ఒకటి ఉన్నది తీసుకురా. మీకు ఈ అమ్మవారి దగ్గర మీకు ఈ కొన్ని క్రియలు కూడా చూపిస్తా, మీరు దర్శనం చేసుకోండి. మీకు కొన్ని విషయాలు కూడా ఇక్కడ కూడా నేను రెమెడీస్ ఇస్తా. అయితే నేను సాయి దత్తానందం మీ యొక్క శ్రేయోభిలాషిని. పరిష్కార మార్గం అనే నా ఛానల్ ద్వారా మీ అందరికీ నేను ఎన్నో పరిష్కారాలు ఇస్తున్నా. ఇక మీద అవుట్డోర్స్ కూడా నేను క్షేత్రాలు చూపించదలుచుకున్నా. నా తుది శ్వాస వరకు ఈ క్షేత్ర దర్శనాలు మీకు కష్టాలకు, లౌకికమైన బాధలకు, ఇంట్లో పెళ్ళిళ్ళు కాకపోవడము, చేతబడులు అనేది, మళ్ళీ వచ్చేసి దయ్యము భూతం అనేది, మళ్ళీ వచ్చేసి డాక్టర్లతోటి అలివి కానీ రోగాలు ఉంటాయి, వేదో ప్రేతాత్మలని, ఇవన్నీ బాధపడుతున్న వాళ్ళకు నేను సేవ చేస్తా. నేను ప్రతిరోజు పొద్దున ఉదయము 10 గంటల నుంచి 5-6 గంటల వరకు నేను మీకు చూడడానికి ఇస్తా. ఒక్కొక్క మనిషికి 40 నిమిషాలు టైం తీసుకుంటా. మీకు జాతకం చూడాలంటే 40 మాత్రం ఫీజు ఉంటుంది. ఉచితంగా మాట్లాడే వాళ్ళకి ఏముండదు నాతోటి. మీకు ఫోన్లో కూడా నేను పొద్దున 7 నుంచి 9 గంటల వరకు, ఉదయము 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు నేను స్వయంగా మాట్లాడతా. మంగళవారం, సోమవారం హాలిడే ఉంటుంది.
ఈ కింద వచ్చే ఫోన్ నెంబర్లకు మీరు ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు. మీకు వేళలా మీకు సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నా. మీకు ఇక మీద మీకు ఎక్కడెక్కడైతే కాస్మిక్ పవర్ ఉండి మనకు ఎక్కడైతే కార్యాలు మొక్కులు అవుతున్నాయో అటువంటి ప్లేసులన్నిటిని మీకు దర్శింపజేస్తా. మీరు అందరూ దీనికి ఈ ఛానల్ను మీరందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీకు 10 మందికి షేర్ చేయండి. మీరు ఏదైతే లైక్ కొట్టాలనో ఆ లైక్ కొడితే మాకు అదే దక్షిణ. ఎందుకంటే నాకు లక్షల రూపాయలు అవసరం లేదు. నాకు ఒక పేరు ప్రతిష్ట, సత్యం ముందు ప్రతి ఒక్కరికి ఒక పేరు ప్రతిష్ట మిగిలిపోతుంది. డబ్బు మిగిలదు, డబ్బు ఎంబడి రాదు. ఓ మొలతాడు ఉన్నది ఎంపేస్తారు, చేతికో ఉంగరం ఉన్నది వీకేస్తారు. కాబట్టి నా పేరు ప్రతిష్టకే నేను తల్లాడుతున్నా. మీరందరూ నాకు సహకరిస్తారని నేను కోరుకుంటున్నాను. జై గురుదత్త.